మీనాకు ఆర్డర్స్ పెరగడంతో షాప్ పెట్టించిన బాలు. అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. రోహిణి నిజ స్వరూపం ప్రభావతి తెలుసుకోవాలి అని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. మొత్తం మీద చూసుకున్నట్లయితే గనక ఇంకా మీనాకు అంటే మీనా చేస్తున్న పెద్ద పోల్ ఆర్డర్ కాస్త చింతామణికి రావాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆర్డర్స్ అన్ని చింతామణే కదా చూసుకుంటుంది. అక్కడ శివ ప్రొఫెసర్ కావడం, అలాగే శివని పిలిచి మరి ఆ ఆర్డర్ ఇవ్వడం, ఇవన్నీ కూడా చింతామణికి తెలిసి తట్టుకోలేకపోతుంది. అప్పటికే ప్రభావతి దగ్గర మంచి మార్కులు కొట్టేయాలని ప్రభావతి ముందు నటిస్తూ ప్రభావతికి కావలసినవన్నీ గిఫ్ట్లుగా ఇస్తూ ఉంది కదా చింతామణి. సో ఇంకా చింతామణి ఎప్పుడైతే తన అసిస్టెంట్ నుంచి ఆ ఫోన్ వచ్చిందో వెంటనే డల్ అయిపోతుంది. ఇంకా ప్రభావతి నిలదీసి అడుగుతుంది, అసలు ఏమైంది, ఏం జరిగింది, మీరెందుకు అంత డల్గా ఉన్నారు, ఇప్పటి వరకు బాగానే ఉన్నారు కదా, మరి ఇప్పుడెందుకు అని చెప్పనేసరికి నేను ఇప్పటి వరకు బాగానే ఉన్నా, మీ మొహమంక చూశాక ఆ విషయం మీకు చెప్పాలని పదే పదే నా మనసు ఆరాట పడుతుంది, దాని గురించే నేను డల్ అయిపోయాను అని చెప్పి ఇంకా ప్రభావతి ముందు మాట్లాడుతూ ఉంటుంది చింతామణి. అసలు ఏం జరిగింది, నా గురించా, నా గురించి మీరేమనుకుంటున్నారు, ఏమైంది, అసలు దేని గురించి మాట్లాడుతున్నారు, నేను మీ గురించి మీనా మాట్లాడిన మాటల గురించి అంటున్నాను. అసలు అత్తగారిని ఎంత గౌరవంగా చూడాలి, అలాంటిది మీనా మీ విషయంలో అంత దారుణంగా మాట్లాడడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా చింతామణి అనేసరికి అసలే మీనా అంటే ఇష్టం లేదు. మీనా తన గురించి దారుణంగా మాట్లాడింది అని ఎప్పుడైతే ప్రభావతికి చింతామణి చెప్పిందో, ఏం మాట్లాడింది అదంటేనే నాకు అస్సలు ఇష్టం ఉండదు, నాకు నచ్చనిది ఎవరైనా ఉన్నారు అంటే అదే, అలాంటిది దాది నా గురించి మాట్లాడమా, అసలు మీతో ఏం మాట్లాడింది, మీరు బయట వాళ్ళు, అలాంటిది మీ దగ్గర నా గురించి మాట్లాడడం ఏంటి, అసలు ఏం జరిగింది అని చెప్పి ప్రభావతి చింతామణి నిన్ను నిలదీస్తుంది. దొరికిన అవకాశాన్ని అంత ఈజీగా ఎందుకు వదిలేసుకుంటుంది చింతామణి. వెంటనే మొన్న కనిపించినప్పుడు మీనా కష్టపడుతూ ఉంది, ఎందుకు మీనా నువ్వు ఇంతలా కష్టపడుతున్నావు, నువ్వు కష్టపడవలసిన అవసరం ఏముంది అని చెప్పాను అని నేను అడిగితే, నేను కష్టపడాలి, కష్టపడితేనే మా అత్తగారి పొగరు అణుగుతుంది అని చెప్పి మాట్లాడింది. మా అత్తగారి పొగరు అనగడం ఏంటి, అసలు ఏమైంది మీనా అని చెప్పాను. కానీ నాకు విలువ లేదు, మా అత్తగారు నాకు విలువ ఇవ్వాలంటే నేను ఖచ్చితంగా ఇది చెయ్యాల్సిందే. నా గురించి మీరు ఎందుకు తెగ బాధపడిపోతున్నారు, నా గురించి మీరు బాధపడక్కర్లేదు, నేను ఏం చేయాలో నాకు తెలుసు, మా అత్తగారి పొగర్ని ఎలా అనగదొక్కాలో తెలుసు, అందుకే ఇంత కష్టపడి నేను ఈ ఆర్డర్లన్నీ చేస్తున్నాను. లేదంటే నా మీద పెత్తనం సాధిస్తూ మా అత్తగారు ప్రతి క్షణం నన్ను బాధ పెడుతూ ఉంటుంది. అందుకే మా అత్తగారి మీద పెత్తనం సాధించడం కోసమే నేను ఇదంతా చేస్తున్నాను అంటూ మాట్లాడింది. ఒక్కసారిగా నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే మీరు నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్నారు, నేనెవరో తెలియదు, అలాంటిది నాతో ఇంత మంచిగా మాట్లాడుతున్న మీరు, మీనా అంటే మీకు ఇంటి కోడలే కదా, పైగా తన ఇంట్లో పనంతా కూడా చేస్తుంది అని కూడా చెప్పారు. మరి అలాంటిటప్పుడు మీతో ఎంత గౌరవంగా మాట్లాడాలి, మీరంటే ఎంత గౌరవం ఇవ్వాలి, గౌరవం ఇవ్వకపోగా అలా మాట్లాడితే నాకెంతో బాధ అనిపించిందండి. ఆ విషయం గుర్తొస్తే ఉదయం నుంచి మీకు చెప్దామో అనుకుంటున్నానా, చెప్తే మీరు ఎక్కడ బాధపడతారో అన్న ఉద్దేశంతోనే ఎంతసేపు ఆగాను. కానీ ఎప్పుడైతే మీరు నా డ్యాన్స్ గురించి పొగిడారో, మీలాంటి వాళ్ళ దగ్గర నేను అబద్ధం చెప్పకూడదని, అబద్ధం చెప్పి మిమ్మల్ని మోసం చేయకూడదు అన్న ఒకే ఒక్క కారణం చేత చెప్పేస్తున్నాను. పైగా ఇది నేను చెప్పానని మాత్రం చెప్పకండి, మళ్ళీ నన్ను తప్పుగా అనుకుంటారు, అసూయ వల్లే చెప్పాను అనుకుంటారు. నాకెందుకు అసూయ ఉంటుంది, పైగా ఈ ఫీల్డ్లో ఎప్పటి నుంచో చేస్తున్నాను, నేను బాగానే సంపాదించుకున్నాను, అందుకే భరతనాట్యం నేర్చుకోవాలన్న ఆశతోనే మీ దగ్గర జాయిన్ అయ్యాను. మీనాకు ఆర్డర్లు వస్తున్నందుకు నాకు సంతోషమే, కానీ తన పొగరు అనచాలి అని అన్నందుకే నాకు బాధగా ఉంది. ఇలాంటి అమ్మాయికి పూల డెకరేషన్లు చేసే అర్హత ఉండదు కదా, ఎందుకంటే పెళ్ళిళ్ళు అనేది చాలా శుభకార్యాలు,
సంతోషంగా ఉండాలని 2 జీవితాలని ముడివేయడానికి చేసే పనులు. ఇలా అసూయతో ఉన్న అమ్మాయి పూల డెకరేషన్స్ చేస్తే ఆ పెళ్లి పెటాకులవుతుంది తప్ప సంతోషంగా ఎందుకుంటారు? ఈ అమ్మాయి ఎప్పటికీ పూల డెకరేషన్లు చెయ్యకూడదు. ఇలాగే ఆర్డర్లు వస్తే నిజంగానే మీ పొగరు అణిచేస్తుంది అని చెప్పి ఇంకా ప్రభావతికి బాగా ఎక్కిస్తుంది చింతామణి. అయితే ఎక్కించేసేసరికి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అడుగుతుంది చింతామణిని. అడగడంతో తనకు వచ్చిన ఈ ఆర్డర్ ఒక్కసారి చేయడం మానేస్తే ఇంకా మళ్ళీ తనకి లైఫ్లో ఆర్డర్స్ రావు. ఒక్కసారి ఆర్డర్ అనుకున్న టైంకి చెయ్యకపోతే ఆర్డర్స్ రాకపోగా చెడ్డ పేరు వస్తుంది. రిమార్క్ పడిపోయిందంటే ఇంకా తన ఈ ఫీల్డ్లో ఉండలేదు. అప్పుడు మీ పొగరు ఎలా అనుస్తుందో, మీకు గౌరవం ఇవ్వకుండా ఎలా ఉంటుందో మీరు చూడొచ్చు అని చెప్పి ఇంకా ప్రభావతిని కాస్త రెచ్చగొడుతుంది ఇంకా చింతామణి. అయితే అలా రెచ్చగొట్టేసరికి సరే ఇది ఎలా ఇంటి నుంచి బయటికి వెళ్తుందో నేను చూస్తానని ఇంటికొచ్చి వీరంగమాడి ప్రభావతి నువ్వు నన్ను అన్ని మాటలన్నావు ఇన్ని మాటలన్నావు అంటూ సత్యం ముందు, రోహిణి ముందు, శృతి ముందు మీనాని ఓ తెగ అదిరేసరికి అందరూ కూడా చెప్తారు ఎందుకు అదంతా చేస్తున్నారు. అయినా మీనా అలా ఎవరి గురించి ఎవరితోనూ మాట్లాడదు. ముఖ్యంగా అది ఇంటి పరువును తీసే మనిషి కాదు. ఎన్నోసార్లు నేను మిమ్మల్ని మీ గురించి మాట్లాడుతున్నా ఆవిడ అత్తయ్య అలాగే మాట్లాడతారు, మనం తల ఉంచుకుని ఉండాలి అని చెప్పే మీనా మీ గురించి బయట వాళ్ళ దగ్గర మాట్లాడుతుందా? నేను అస్సలు నమ్మను. మీకెవరు చెప్పారో చెప్పండి అంటూ మాట్లాడేసరికి ఆల్రెడీ చింతామణి చెప్పింది కదా, ముందర కాళ్ళకి బంధం వేసినట్టుగా నేనే చెప్పాను అని ఎవరికి చెప్పొద్దని. సో ప్రభావతి కాస్త చెప్పను అనేస్తుంది. ఎవరో కావాలని చేశారు ప్రభా, అది నీకు అర్థం కావట్లేదంటూ సత్యం తిట్టి ఇంకొకసారి మీనానేమైనా అంటే మాత్రం ఊరుకోనని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడంతో ప్రభావతి చెప్తానే నువ్వు ఆర్డర్లు తీసుకుని ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్తావో అది చూస్తాను అని చెప్పి ప్రభావతి చాలా కోపంగా ఉంటుంది. ఇంకా మరుసటి రోజు తను అహంకారంతో ఆపాలి అని అనుకోదు. అలా ఆపితే ఎవరొకరి ద్వారా ఏదో ఒకటి చెప్పో లేక మీనాయే ఎదిరించో ఇంట్లోంచి వెళ్ళిపోతుందని ఆలోచించి తెలివిగా ఆలోచించిన ప్రభావతి ఏం చేస్తుందంటే కరెక్ట్గా మీనా వచ్చే సమయానికి తను కింద పడిపోతుంది. కింద పడిపోయి చెయ్యికి దెబ్బ తగిలినట్టుగా అమ్మోయ్ అబ్బోయ్ అంటూ గట్టిగా కేకలు వేసేసరికి ఏం జరిగింది అత్తయ్య, ఏం జరిగింది అంటూ మీనా హడావిడిగా వస్తుంది. ఇంకా కింద పడిపోయిన ప్రభావతిని కాస్త పైకి కూర్చోబెట్టి ఏమైంది అత్తయ్య అని చెప్పనగానే చూసుకోలేదు, కింద పడిపోయాను, చెయ్యి నెప్పట్టింది, వెళ్ళి కొన్ని వేడి నీళ్ళు తీసుకురా, కాపురం పెట్టుకోవాలి అనగానే అత్తయ్య నాకు డెకరేషన్ ఆర్డర్ ఉంది అత్తయ్య అని చెప్పనేసరికి ఓహో ఆవిడ చెప్పింది కరెక్టేనన్నమాట, నువ్వు నిజంగానే నన్ను అనగతొక్కాలని నాకు చేతికి దెబ్బ తగిలినా కానీ పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నావు కదా, అంటే ఈవిడికి నేనెందుకు సేవలు చేయాలి అన్న ఆలోచన నీకు? నాకు సేవలు చేయడం నీకు ఇష్టం లేదా? అత్తగారుగా నాకు గౌరవం ఇస్తానని ఓ తెగ చెప్తూ ఉంటావు, ఇదేనా గౌరవం ఇచ్చేది? నువ్వేంటో నీ మనస్తత్వం ఏంటో బాగా అర్థమవుతుంది. ఇన్ని రోజులు మంచిదానివి అనే ముసుగు వేసుకుని బాగానే ఉన్నావు, నీ మనస్తత్వం ఇది అన్న విషయం పాపం ఇంట్లో వాళ్ళెవరికీ తెలియదు కదా, నువ్వు ఎలాంటి దానివో ఇప్పుడు బాగా తెలుస్తుంది అంటూ ఇంకా ప్రభావతి మీనాను కావాలని సెంటిమెంట్తో కొడుతుంది. అంటే మీనా అలాంటిది కాదు అని ఖచ్చితంగా నిరూపించుకుంటుంది. ఇంకా అలా నిరూపించుకున్నప్పుడు తను వెళ్లకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఇంకా ప్రభావతి అలా అనగానే మీనా సరే అత్తయ్య తెస్తాను అని చెప్పి వంటగదిలోకి వస్తుంది. అప్పటికే సుమతి ఇటు బాలు ఇద్దరు కూడా డెకరేషన్ దగ్గరికి వెళ్ళిపోయి డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఫ్లవర్స్ అన్ని సెట్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి మీనా ఫోన్ చేస్తుంది. ఎక్కడున్నావు మీనా, ఇంకా రాలేదేంటి, ఇక్కడ డెకరేషన్ స్టార్ట్ చేయాలి కదా అనగానే నేను రావడానికి ఆలస్యం అయ్యేటట్టుందండి అనేసరికి ఏమైంది మీనా, ఎక్కడైనా చిక్కుకున్నావా ఏంటి అనేసరికి లేదు నేను ఇంకా ఇంటి దగ్గరే ఉన్నాను. ఏంటి మీనా ఏమంటున్నావు, ఇంకా ఇంటి దగ్గరే ఉండడం ఏంటి, ఈ పాటికే నువ్వు బయలుదేరిపోవాలి కదా, ఇక్కడ ఆర్డరు పెద్ద ఆర్డర్ అని చెప్పావు, ఇదంతా ఎప్పటికవుతుంది మీనా అని చెప్పాను. కానీ ఒకసారి అందరూ కూడా దగ్గరకు వచ్చిన తర్వాత ఒకసారి వీడియో కాల్ చేయండి,
డెకరేషన్ ఎలా చేయాలో ఏంటో నేను చెప్తాను. నేను చెప్పిన దాన్ని బట్టి మీరు చేస్తూ ఉండండి. ఈలోపు నేను వస్తాను అనేసరికి సరే మీనా అని ఇంకా సుమతిని పిలుస్తాడు బాలు. అయితే పిలిచేసరికి సుమతి దగ్గరికి వస్తుంది. ఏంటి బావా అని చెప్పాను గానీ మీ అక్క రావడానికి టైం పడుతుందంట, అందుకే వీడియో కాల్లో మన అందరితోని మాట్లాడతాను అని చెప్పింది అనేసరికి అందరినీ పిలువనగానే అందరినీ కూడా పిలుస్తుంది. పిలిచేసరికి సరే అని అందరు కూడా దగ్గరికి వస్తారు. ఈ లోపు మీనా వీడియో కాల్ చేస్తుంది. చెప్పు మీనా అని చెప్పాను గానీ ఇంకా అందరికీ కూడా విడమర్చి డెకరేషన్ ఎలా చెయ్యాలి ఏంటి అని అంతా కూడా చెప్తూ ఉంటుంది. సరే మీనా నువ్వేం టెన్షన్ పడకు, మేము స్టార్ట్ చేస్తాం, ఈ లోపు నువ్వు వచ్చేసేయి అని చెప్పి అందరూ కూడా మీనాకు సపోర్ట్ చేసి అక్కడి నుంచి మీనా చెప్పినట్టుగా ఫాలో అవుతూ చేస్తూ ఉంటారు. చేస్తూ ఉండేసరికి మీనా వేడినీళ్ళు కాపురం పట్టుకుని వెళ్ళి, అంటే వేడినీళ్ళు పట్టుకుని తనకు కాపురం పెట్టేసరికి వెళ్ళి సూప్ చేసి తీసుకురా అని చెప్పి ప్రభావతి చెప్తుంది. అత్తయ్య నేను డెకరేషన్ కోసం వెళ్ళాలి అంటే సూప్ చేసి తీసుకురమ్మంటారేంటి? అంటే ఇప్పుడు నాకన్నా నీకు డెకరేషన్ ఎక్కువైపోయిందా? అత్తగారి మీద ఇన్ని రోజులు చూపించిన ప్రేమ గౌరవం అంతా నటనేనా? అమ్మో అమ్మో ఎంత మోసం చేసింది! నా భర్తను సైతం నీకు కొంగు కట్టేసుకుని నీ వెనకాల తిప్పుకుని మామయ్య సపోర్ట్ ఉంటే ఇంట్లో అన్నీ సాధించొచ్చు అన్న ఉద్దేశంతోనే కదా ఇన్ని రోజులు వాళ్ళ ముందు నటించావా అంటూ ప్రభావతి మళ్ళీ మొదలు పెడుతుంది. అత్తయ్య ఇంకా ఆపుతారా? నేను నటించలేదు, ఇప్పుడు మీకు కావాల్సింది సూపే కదా, తీసుకొస్తానంటూ వెళ్ళి ప్రభావతి కాస్త సూప్ తీసుకొచ్చి మీనా కాస్త సూప్ చేసి ఈలోపు మళ్ళీ వాళ్ళకి వీడియో కాల్ చేసి వాళ్ళకి అన్నీ కూడా చెప్తూ చేస్తూ ఉండేసరికి ఇంతకీ నువ్వు వస్తావా రావా మీనా అనగానే అదే నాకు అర్థం కావట్లేదండి, వచ్చే సిచ్యువేషన్ అయితే నాకేం కనిపించట్లేదు అనేసరికి సరే మేము కంప్లీట్ చేస్తాము, నీకు వీడియో కాల్ చేసి చూపిస్తాను అని చెప్పి బాలు కాస్త చెప్తాడు. చాలా థ్యాంక్స్ అండి అని చెప్పాను కానీ మనలో మనకి థ్యాంక్స్ ఏంటి మీనా, సరే నువ్వు పని కానివ్వు అని చెప్పి ఇంకా ప్రభావతికి అన్నీ చూసుకోమని సత్యం బాలు చెప్తాడు. చెప్పేసరికి ప్రభావతి ఇంకా మీనా ఇలా తిట్టుకుంటూ అత్తయ్య ఏదో మనసులో పెట్టుకుని ఇదంతా చేస్తున్నారని బాధపడుతూనే పోనీలే అక్కడ డెకరేషన్ పూర్తయిపోతుంది అని చెప్పి ఇంకా అనుకుంటారు. అనుకున్న తర్వాత ఇంకా ఆర్డర్ కంప్లీట్ అయిపోయింది కదా, ప్రభావతి ఇదంతా ఆ చింతామణి చెప్పడం వల్లే చేసింది అన్న విషయం మీనా తెలుసుకుంటుంది. తెలుసుకుని అందరి ముందు బయట పెట్టడంతో అమ్మ మీనా ఇంటి పనులు నువ్వేమీ చేయొద్దు, ఇంటి బాధ్యతలను ఎవరికైనా అప్పగించు, లేదా ఒక పని మనిషిని పెట్టుకో, నువ్వు ఆ డెకరేషన్ పనులు చూసుకో అమ్మ మీనా అని చెప్పాను కానీ అదేంటి ఇంటి పనులు బయట వాళ్ళు ఎవరో చేయడం ఏంటి అని చెప్పి ప్రభావతి కాస్త మీనాని అనగతొక్కాలి కదా అన్న ఉద్దేశంతో మాట్లాడేసరికి అవును మీనా చెయ్యదు, నిజమే నాన్న, నేను ఈ విషయం చెప్దామనుకుంటున్నా, లేదండి నేను చేస్తాను అని చెప్పి మీనా అంటుంది. లేదు మీనా వంట వరకు నువ్వు చేసుకో అమ్మా, మిగిలిన పనులు ఏమైనా ఉంటే పని మనిషికి అప్పగించు, వంట మాత్రం నీ చేత్తోటే చెయ్యి అని సత్యం చెప్తాడు. సరే మామయ్య అని చెప్పి ఒక పని మనిషిని మాట్లాడి ఇంట్లో పనులన్నీ కూడా పని మనిషితో చేయిస్తారు. ఇంకా మీనాకు ఇలాగే ఈ పెద్ద 4,20,000 ఆర్డరు వచ్చింది కదా, సుమతి ఇటు బాలు సహాయంతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింది కదా మీనా. సో కంప్లీట్ చేయడంతో అందరూ పెళ్ళికొచ్చిన వాళ్ళంతా కూడా డెకరేషన్ చూసి చాలా బాగుంది డెకరేషను, ఎక్కడ చేయించారు, ఏ ఈవెంట్స్ వాళ్ళతో చేయించారు అనగానే ఈవెంట్స్ వాళ్ళతో ఏం కాదండి, మా స్టూడెంటు శివాని ఉన్నాడు, వాళ్ళ అక్క ఇలా పూల డెకరేషన్స్ చేస్తుంది, వాళ్ళకి ఇచ్చాము అని చెప్పి కొంచెం భయపడ్డాము ఆర్డర్ ఇచ్చినప్పుడు, ఇంత పెద్ద పెళ్ళి కదా ఈ డెకరేషన్ ఎలా చేస్తారో ఏంటోనని, కానీ డెకరేషన్ మాత్రం చాలా బాగుంది అనేసరికి అవును చాలా బాగుంది, ఎప్పటి నుంచో ప్రొఫెషనల్గా ఉన్న వాళ్ళే డెకరేషన్ చేసినట్టుగా ఉంది, ఇంత చక్కగా డెకరేషన్ ఉంటుందని అస్సలు అనుకోలేదు అని చెప్పనేసరికి ఇంతకీ అమ్మాయి ఎక్కడుందని కానీ ఇంకా రాలేదు, వచ్చాక చూపిస్తానులేండి అని చెప్పి ఇంకా వేరే అతను చెప్తాడు. ఎందుకంటే తొందరలోనే మా అబ్బాయి పెళ్లి కూడా ఉంది, మా అబ్బాయి పెళ్లికి కూడా డెకరేషన్ కావాలి కాబట్టి
నేను చేపించుకుంటాననేసరికి ఈలోపు మీనా బాలు ఇద్దరు వస్తారు. ఇంకో ఈ అమ్మాయి చేసిందనేసరికి ఇంకా వెంటనే మీనా నమస్కారం అండి అనేసరికి నా కొడుకు పెళ్ళుందమ్మా అని చెప్పి ఇంకా అలా ఇంకొకరు అలా ఆర్డర్స్ ఇస్తూ ఉంటారు. ఒకడేటు అని. బాలు పాకెట్లో ఉన్న బుక్కుని తీసుకుని రాసుకుంటూనే ఉంటుంది మీనా. ఆ ఒక్క 4,20,000 డెకరేషన్కు గాను ఇంకా మీనా వాళ్ళకి డెకరేషన్ల మీద డెకరేషన్లు ఇంచుమించుగా ఒక 10 డెకరేషన్ల వరకు వచ్చేస్తాయి. ఇంకా వచ్చేసేసరికి బాలు అయితే డెకరేషన్ షాప్ ఏదైనా పెట్టేస్తే బాగుంటుంది. వాళ్ళు అక్కడికి వచ్చి మాట్లాడతారు కదా, అస్తమాను మీనా వాళ్ళింటికి వెళ్ళి మాట్లాడడం ఎందుకు, వాళ్ళే మన దగ్గరికి వచ్చి మాట్లాడితే కన్వీనియంట్గా మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో ఇంకా బాలు మరుసటి రోజు రాజేష్ దగ్గరికి వెళ్ళి, రే ఒక మంచి సెంటర్లో ఒక మంచి షాప్ ఉండాలిరా అని చెప్పాను. కానీ దేనికి షాపు? మీనా చేత షాప్ పెట్టిద్దాం అనుకుంటున్నాను. ఎంబీ ఫ్లవర్స్ డెకరేషన్స్ ఎలా ఉంది అని చెప్పాను. కానీ షాప్ పేరు సూపర్గా ఉందిరా. షాప్ ఓపెన్ చేయించి మీనాని అందులో కూర్చోపెట్టామనుకో, ఇంకా మీనా బయటికి వెళ్ళడం, వాళ్ళింటికి వీళ్ళింటికి వెళ్ళడం లా చేయకుండా అందరూ మీనా దగ్గరికే వచ్చి డెకరేషన్ చెప్తారు కదా అనగానే మంచి ఆలోచన రా, నిజంగా చక్కటి ఆలోచన. మీనా కూడా వద్దాగా తెగ కష్టపడుతుంది. అస్తమాను అక్కడికి వెళ్ళే టైం కూడా మిగులుతుంది కదా. డెకరేషన్లు ఎలా చేసుకోవాలి ఏంటి ప్లాన్ చేసుకుంటుంది కదా మీనా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగా చేస్తేనే కదా వాళ్ళకి కూడా నచ్చుతుంది అని చెప్పి ఇంకా బాలు ఒక మంచి షాప్ను ఒకటి చూస్తాడు. చూసిన తర్వాత బాలు ఏం చేసినా సత్యానికి చెప్పడం ఆనవాయితీ కాబట్టి సత్యానికి ఫోన్ చేసి చెప్తాడు. చెప్పేసరికి సత్యం కాస్త అక్కడికి వస్తాడు. ఏంటి నాన్న ఎందుకు అర్జెంటుగా రమ్మన్నావు అని చెప్పి అనగానే, మీనా చేత మంచి డెకరేషన్ షాపు పెట్టిద్దాం అనుకుంటున్నాను నాన్న, అందుకోసమని అని చెప్పనేసరికి, అవునా మంచి ఆలోచన రా, మీనా పద్దాగా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మాట్లాడుతుంది నాన్న, ఎందుకు అక్కడ వరకు వెళ్ళడం, అదే షాప్ అనుకో, షాప్ దగ్గరికే వచ్చి మాట్లాడతారు కదా వాళ్ళు కూడాను. అందుకే మంచి డెకరేషన్ షాప్ చూశాను, నీకు చెప్పకుండా నేను ఏ నిర్ణయం తీసుకోను కదా, అందుకోసమనే నిన్ను రమ్మన్నాను అని చెప్పి ఇంకా సత్యంతో కాస్త బాలు చెప్తాడు. చెప్పడంతో ఇదే షాపుని అన్నాను కానీ మంచి సెంటర్లో ఉందిరా షాపు, కానీ రెంట్ ఎక్కువ ఉంటుందేమో, తప్పదు నాన్న, కొన్ని ఉండాలి అంటే కొన్ని భరించాల్సక తప్పదు. సెంటర్లో ఉంటే అందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. ఎక్కడో మూలనుంటే అంత మూలకెందుకులే వెళ్ళడం అన్న ఆలోచనతో ఉంటారు కదా, అది నిజమేరా అని చెప్పి అడ్వాన్స్ ఇచ్చావా అనగానే, అడ్వాన్స్ ఇస్తాను నాన్న అనేసరికి, నీ దగ్గర నుంచి ఎక్కడ ఉంటాయిరా, ఇదిగో నా జీతం డబ్బులు 40,000 అనేసరికి, నాన్న నీ దగ్గర ఉంచుకో నాన్న, లేదురా నీకు ఇవ్వాలి కదా, ఆ డబ్బులే నీకు ఇస్తున్నానులే, నేనేమి మీనా కోసం అంటూ ప్రత్యేకించి ఏమీ ఇవ్వడం లేదు, ఈ డబ్బులు దగ్గర పెట్టుకుని అడ్వాన్స్కి ఇంకా ఏమన్నా ఫర్నిచర్ అది కావాలి కదా, వాటన్నిటి గురించి చూసుకో, అర్థమవుతుందా అని చెప్పాను. కానీ చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పి బాలు కాస్త సత్యానికి చెప్తాడు. సత్యానికి చెప్పడంతో ఇంకా అదే విషయం మీనా కూడా చెప్పడంతో, ఎందుకండి ఇప్పుడు ఇవన్నీను, ఖర్చుతో పని కదా అనగాని, లేదు మీనా, మనం ఇలా డెకరేషన్స్ చేస్తున్నామన్న విషయం అందరికీ తెలియాలి, అందుకే షాప్ పెట్టాలి అంటున్నాను. అప్పుడు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే మన దగ్గరికి ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే ₹1 ఎక్కువైనా సరే పెళ్ళిళ్ళైనా ఫంక్షన్లైనా శుభకార్యాలు మంచి కోసం చేస్తారు కాబట్టి మంచిగా ఉండాలి, అందంగా ఉండాలి అని కోరుకుంటారు. నువ్వు నీ చేతుల మీద డెకరేషన్ చేస్తే అది చాలా బాగుంటుంది కదా, అందుకోసమని నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తారని మీనాను కాస్త తీసుకెళ్ళి చైర్ సీట్లో కూర్చోబెట్టి, అంటే మామూలుగా ట్రైల్ వేసుకుని చూసుకుని పలానా రోజు షాప్ ఓపెనింగ్ అని చెప్పి అంతా కూడా అక్కడికి వెళ్తారు. అంతా కూడా అక్కడికి వెళ్ళేసరికి మేము రావాలా అని చెప్పి రోహిణి మనోజ్ ఇద్దరు కూడా విసుక్కుంటారు. ఎరా లక్షలు మింగినోడా, మీ షాప్ ఓపెనింగ్కి మేము రాలేదా, మేము వచ్చాం కదా, మేము పనులు మానుకునే కదా వచ్చాము, మరి నా భార్య చేత షాప్ ఓపెనింగ్ చేయించినప్పుడు మీరుండకుండా ఎవరుంటారు, పైగా 3 కోట్ల విల్లా కొన్నప్పుడు కూడా వచ్చాం కదా అనగాని, మళ్ళీ దాన్ని గుర్తు చేయకు అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్త చెప్తుంది. అవును, వాడు ఏం చేసినా మళ్ళీ గుర్తు చేయకూడదు, వాడు తప్పుల మీద తప్పులు చేస్తూ ఉంటాడు,
నువ్వు వాడిని ఇలానే వెనకేసుకొస్తూ ఉండు అని చెప్పి ప్రభావతి కాస్త రోహిణి ముందు మనోజ్ని ఇద్దరిని కూడా తిడుతూ ఉంటాడు. సత్యమైతే ఇంకా సైలెంట్ అయిపోతారు. అమ్మా ఈ రిబ్బన్ నువ్వే కట్ చేయరా అని చెప్పాను, కానీ లేదు నాన్న, మా ఇంటి పెద్ద దిక్కు నాకెంతో ఇష్టమైన వాడివి నువ్వే. అసలు షీలా డార్లింగ్ని రమ్మని చెప్పాను, కానీ కుదరదు అని చెప్పేసింది. ఇప్పుడు పొలం పనులేవో ఉన్నాయంట కదా, అందుకోసం రాను అని చెప్పేసింది. మరుసటి రోజు ఉదయాన్నే అని చెప్పి రవికి శృతికి కూడా చెప్తారు. సరే అన్నయ్య వస్తాము అని చెప్పి వాళ్ళు కూడా చెప్తారు. చెప్పడంతో అంతా కూడా మరుసటి రోజు ఉదయాన్నే రెడీ అయ్యి కిందకు వచ్చిన తర్వాత బాలు మీనా వదినాళ్ళు ఎక్కడా అని చెప్పి రవి అడిగేసరికి అక్కడ డెకరేషన్ అంతా చూసుకోవాలి కదా, అందుకోసమని షాప్ దగ్గరికి వెళ్ళారు. మనల్ని కూడా తొందరగా రమ్మని చెప్పారు అంటూ సత్యం చెప్తాడు. పదండి నాన్న, ఇంకెందుకు ఆలస్యం, పదండి అని చెప్పాను, కానీ మరి అందరం కారులో పడతామా అని చెప్పనేసరికి రాజేష్ని పంపించాడు. రాజేష్ బయట వెయిట్ చేస్తూ ఉన్నాడు. రండి రండి అని చెప్పి ఇంకా రాజేష్ కార్తో వెయిట్ చేసేసరికి రవి శృతిలు ఇద్దరు కూడా వాళ్ళ కారు ఎక్కుతారు. ఇంకా వీళ్ళిద్దరూ ఈ కారు ఎక్కుతారు. రవి మనము కూడా ఒక కార్ తీసుకుందాము, ఫస్ట్దో సెకండ్దో అని చెప్పాను, కానీ మాకు తెలిసిన ఒక షాప్ ఉంది, ఆ షాప్లోనే మేము సెకండ్ హ్యాండ్ కారు తీసుకుంటాము అని చెప్పి రాజేష్ చెప్తాడు. అయితే ఫస్ట్ మనం సెకండ్ హ్యాండ్దే తీసుకోవచ్చు, మనం బాగా నడపడం అయిన తర్వాత అప్పుడు కొత్త తీసుకోవచ్చు శృతి, నువ్వేమంటావు అనగానే అవును నువ్వు చెప్పింది కూడా నిజమే, సరే రాజేష్ అన్న ఎప్పుడు వెళ్దాం అయితేనే అనగానే ఈ హడావుడయ్యాక ఎప్పుడంటే అప్పుడే అనేసరికి సరే రవి చెప్తాను వెళ్దాము, అతనికి కూడా ఒక మాట చెప్తాను అనగానే అతని దగ్గర ఎప్పుడూ ఖాళీ ఉండదంట కదా, నేను విన్నాను, ఎప్పుడు ఏదో ఒక కారు సేల్ చేస్తూనే ఉంటాడంట, అన్ని కార్లకి కూడా మంచి పేరు వచ్చింది, ఎలాంటి కంప్లైంట్లు ఉండవు అని చెప్పి చెప్పుకుంటారు అనగానే అవును అని చెప్పి అంటారు. సరే అని అక్కడికి వెళ్ళిన తర్వాత ఇదే విషయం బాలుకు చెప్తే అవునా సరే అయితేనని చెప్పి బాలు కూడా చెప్తాడు. ఇంకా మీనా, బాలు, సత్యం, ప్రభావతి, ఇంకా రోహిణి, శృతి వీళ్ళందరూ మొత్తం అంతా కూడా పక్క పక్కన నిలబడతారు. మామయ్య గారు కట్ చేయండి అనేసరికి ఇంకా నేను ఎందుకమ్మా అనగానే మీరు కట్ చేయండి అనగానే కట్ చేసేసరికి లోపలికి వెళ్తారు. వెళ్ళడంతో అంతా కూడా చూసి చాలా సంతోషంగా అనిపిస్తుంది, అన్నీ చూడండి అని చెప్పి చెప్తూ ఉండేసరికి అంతా చూస్తూ ఉంటారు. ఇంకా ప్రభావతి, రోహిణి, మనోజ్ మాత్రం మీనాకు కూడా షాపులు పెట్టించేస్తున్నారు. షాపు పెట్టించేసి ఇప్పుడు మీనా కొత్త ఆ బిజినెస్ని ఇంకా ఎక్స్పెండ్ చేస్తుందా, ఇదంతా కూడా జరిగితే మీనా వాళ్ళు గొప్ప వాళ్ళు అయిపోతారే, మరి నేనేంటి అని చెప్పి ఇంకా రోహిణికి ఎదుటి వాళ్ళు ఎదుగుతూ ఉంటే చూసి తట్టుకోలేని బుద్ధి కదా ప్రభావతి, మనోజ్ లాగానే రోహిణి కూడా అలాగా ఆలోచిస్తుంది. ఏదో ఒకటి చేసి నేను రేపు మనోజ్తో మాయ చేసి ఇంకా ముందుకు వెళ్ళేటట్టు చూడాలి, లేదంటే మాత్రం చాలా కష్టం అని చెప్పి ఇంకా రోహిణి ఇటు మనోజ్ ఇద్దరు కూడా అనుకుంటారు. రవి, శృతి చాలా సంబరపడుతూ క్లాప్స్ కొడతారు. ఇంకా మీనా వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా సంతోషపడుతూ ఇంకా హ్యాపీగానే ఉంటారు. కానీ వీళ్ళ ముగ్గురు మొహాలు మాత్రం మారిపోతాయి. ఇది గమనించిన బాలు ఏంటి మా మీనా ఎదుగుతుంది అనేసరికి చూసి తట్టుకోలేకపోతున్నారా చెప్పండి అని చెప్పి మాట్లాడేసరికి మేము బాగానే ఉన్నాము అని చెప్పాను, కానీ మీ మొహాలు చూస్తుంటేనే తెలుస్తుందిలే వాళ్ళు ఏం చేస్తున్నారో, వదిలేశారా అని చెప్పి ఇంకా సత్యం అంటాడు. అనేసరికి ఎందుకంటే ఇంకా అక్కడ గొడవ డిస్కషన్ చేస్తే ఆ రోజే షాప్ ఓపెనింగ్ కదా, మళ్ళీ బయట గొడవలు చేస్తే బాగోదు అన్న ఉద్దేశంతో ఇంకా సత్యం అయితే సైలెంట్ అవుతాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత సత్యం ప్రభావతికి ఎలా చెప్తాడు? నిజంగా మీనా, బాలు ఇద్దరు కూడా ఎంతో కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టానికి తగ్గ ప్రతిఫలం అందాలని మీరు కూడా కోరుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.